హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్. ఇంకా చీకట్లో కాణిపాకానికైతే వచ్చేసామండి. ఇంకా ఈరోజు మీటింగ్ వల్ల లేట్ అయిపోయింది. ఇంకా కాణిపాకానికైతే లేట్‌గా వచ్చేసామండి. రాత్రి దగ్గర దగ్గర 8 అయిపోయిందండి. ఇంక ఈ పాటికి గోల్డెన్ టెంపుల్ చూసుకోవాల్సింది మేము. ఇంకా ముందు వీడియోలో ఎందుకు ఇంత లేట్ అయిపోయిందని చెప్పేసి ముందు వీడియోలో షేర్ చేశానండి. తప్పకుండా ఆ వీడియో చూడండి. అప్పుడైతే అర్థమైపోతుంది. ఇంకా రాత్రి 8 అయిపోయిందండి. పిల్లలు కూడా బాగా అలిసిపోయారండి. పొద్దున్న దేవుని కడప చూసేసుకొని అలాగే మీటింగ్‌లోన ట్రాఫిక్ జామ్ అయిపోయి ఒక 4 గంటల సేపు అక్కడే అయిపోయిందండి. పాపం పిల్లలైతే అలసిపోయారండి. ఇంకా తర్వాత ఇంకా భోజనం చేసేసుకొని 4:30 అయిపోయింది. భోజనం చేసేసుకునేదలకు ఇంకా ఇలా తినేసి ప్రయాణం అయితే అయిపోయాము. కాణిపాకంకి వచ్చేదలకు 8 అయిపోయిందండి. చీకటి అయిపోయింది. ఇంకా ఎవరైతే జనాలు పెద్దగా అయితే లేరు. ఇంకా కొన్ని కొన్ని చూసుకుంటూ వెళ్ళిపోయాం. అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోయామండి దర్శనానికి. జనాలు కూడా తక్కువగానే ఉన్నారు కాబట్టి గంట లోపలే మొత్తం అంతా చూసేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంక ఇలా అయితే ప్రాంగణం అంతా ఇలా ఉందండి. ఇంకా అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ సెల్ ఫోన్లు ఏ దేవాలయంలో అలౌ లేదండి. అందుకని కొంచెం కొంచెం బయట వరకే షేర్ చేశాను మీతోన. తర్వాత ఇంకా అన్నీ సెల్ ఫోన్ కౌంటర్లో పెట్టేసి దర్శనానికైతే వెళ్ళామండి. ఇంకా వెళ్తూ వెళ్తూ అక్క వాళ్ళతోన మీతో కొద్దిగా షేర్ చేసుకున్నానండి. కాణిపాకము పిల్లలు చూడాలని చెప్పేసి మొదట్లోనే కాణిపాకానికే వెళ్ళామండి. మనం ఏ పూజ అయినా, ఏ వ్రతమైనా, ఏ చిన్న శుభకార్యం మొదలు పెట్టాలనుకున్నా మనం మొదట్లో పూజ చేసేది ఆ విఘ్నేశ్వరుకే కాబట్టి మేము కూడా యాత్రలో భాగంగా మొట్టమొదటిగా ఆ కాణిపాకానికే వెళ్ళాలని చెప్పేసి కాణిపాకానికి ఎంత లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి వచ్చేసామండి. ఇలా కాణిపాకం వినాయకుడిని దర్శనం చేసేసుకొని ఇంకా తర్వాత తిరిగి అరుణాచలానికి వెళ్ళాలండి. అరుణాచలానికి వెళ్ళేతలకు నైటు 2:30 అయిపోయిందండి. చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేము అక్కడ నైట్ కల్లా వెళ్ళిపోతే ఇంక మార్నింగ్ తొందరగా స్నానాలు చేసేసుకొని గిరి ప్రదక్షిణ చేయాలి కాబట్టి అలా నైటే వెళ్ళాల్సొచ్చిందండి. నైట్ జర్నీ మంచిది కాదు. కానీ తప్పలేదండి. ఇలా గుడి ప్రాంగణం చూసారా? అసలుకి ఎంత లైటు వెలుతురులోన అసలుకి ఎంత అందంగా ఉందో అండి. ఒక్కొక్కసారి కలర్స్ మారుతూ ఉంటే నేనైతే అలాగే అలాగే ఉన్నానండి ఒక 5 నిమిషాల పాటు. అసలు గుడి గోపురము ఎంత చక్కగా కనపడుతుందండి. ఆ కోనేరులోన లైట్స్ ఫోకస్ పడి వాటర్ కూడా కొద్దిగా చేంజ్ లాగా కనిపిస్తుందండి. ఏ కలర్ పడితే ఆ కలర్ లైట్లలో అసలు వాటర్లో ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉందండి గుడి ప్రాంగణము. అసలుకి ఎంత సైలెంట్గా ఉందండి జనాలు లేక. అసలుకి ఎంత సైలెంట్గా అంటే ఎందుకంటే చీకటి అయిపోయింది కాబట్టి మేము బయటకు వచ్చేందుకు 9:30 అయిపోయిందండి. పక్కనే శివాలయం ఉంది. ఇంకా శివాలయం దర్శనం కూడా చేసేసుకుందామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా ఫోన్స్ లాకర్స్లో పెట్టేశారు. ఎలా వచ్చాయనుకుంటారు కదా. ఇంకా వాళ్ళు మా అబ్బాయి వచ్చేసి అన్న ఇద్దరు కలిసి వెళ్ళి ఫోన్స్ అయితే తీసుకొచ్చారండి. కొద్దిగా వీడియో షేర్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకెలాగో ఇంత దూరం వచ్చేసాం కదా, అందరం కలిసి గ్రూప్ ఫోటో కూడా దిగుదాంలే అని చెప్పేసి తీసుకొచ్చారు ఫోను. ఇంకా తర్వాత డేలో అయితే బాగుండేదండి. ఏం చేస్తాం, కొద్దిగా లేట్ అయిపోయింది. కొన్ని కారణాల వల్ల అసలుకి యాత్రలో ఒక రోజంతా డిలే అయిపోయింది. ఇంకా తర్వాత వాటర్ బాటిల్స్ అన్నీ కారులోనే పెట్టేసి వచ్చాము. ఇంకా ఇలా వచ్చేసి నిమ్మకాయ సోడా అయితే తాగుతున్నామండి. కొద్దిగా కడుపులో కూడా బాగుంటుందిలే అని చెప్పేసి జర్నీలకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే అండి లెమన్ సోడా అయితేనే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఏవైనా అవి ఇవి తిన్నా కూడా కొంతమందికి జర్నీల వల్ల అరగకుండా ఉంటుంది ఫుడ్డు. తర్వాత ఇలా సోడా అయితే తాగేస్తున్నాం బయటకు వచ్చిన తర్వాత. గుడి అయితే చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. ఏమంటే అండి పొద్దున్నుంచి కారులో జర్నీ చేయడం వల్ల బాగా టైర్డ్ అయిపోయారు. అమ్మ ఎప్పుడొస్తుందమ్మా అని అంటూ ఉన్నారు. కానీ వాళ్ళ బాధ వాళ్ళు. కానీ పిల్లలు మటుకు చాలా బాగా సపోర్ట్ చేశారండి. అంత అలిసిపోయినా కూడా అసలు మనతో పాటు వాళ్ళు తిరుగుతూ నడుస్తూ ఎంత బాగా వచ్చారో. ఇంకా ఇంత దూరం వచ్చేసాం కదమ్మా, ఏమన్నా తీసుకుందాం మనం గుర్తుగా అని మా అమ్మాయి ఒకటే సతాయిస్తుంటుంది. ఎక్కడికి వచ్చినా ఏదో ఒకటి తనకి ఏది నచ్చుతుందంటే కీ చైన్లు ఎక్కువగా ఇష్టపడుతుందండి. ఏదైనా చిన్న చిన్న బొమ్మలు కానీ ఆంజనేయ స్వామివి కానీ ఇలా తను ఎక్కువగా ఇష్టపడుతుంది. ఇంకా తర్వాత ముందు రోజు కళ్యాణం అయితే జరుగుతుందండి ఇక్కడైతే కాణిపాకంలోన. దానికి సంబంధించిన డెకరేషన్ అంతా చేస్తూ ఉన్నారు. మేము ఇంకా అది చూసేసుకొని కొబ్బరికాయలు కోనేరు పక్కనే కొబ్బరికాయలు కొట్టేది ఉందండి. కొబ్బరికాయలు నంద్యాల నుంచి అన్నయ్య వాళ్ళది సాయి పూజ స్టోర్ సామాన్లు అయితే ఉందండి స్టోరు. ఇంకా అక్కడ షాప్లో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి కొబ్బరికాయలు అందరి కోసం అయితే అన్నయ్య తీసుకొచ్చాడు. ఇంక ఏ గుడి వచ్చినా కూడా చెరి ఒకటి ఇచ్చేస్తారండి.
అప్పుడు మనం వెళ్ళి ఇంకా ఇట్లా వినాయకుడికి దండం పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టించేసుకున్నాము. చెప్పే కదండి పిల్లలతోనే ఎక్కువగా చేపించానని, ముందు వీడియోలో కూడా షేర్ చేశాను. ఇంకా అబ్బాయితోనే ఇచ్చి పంపించేశానండి. ఇంకా అబ్బాయి దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని వచ్చేసాడు. ఏదైనా కొన్ని వాళ్ళకి తెలియని విషయాలు ఉంటాయని చెప్పేసి అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి అలా చెప్తూ ఉంటానండి. ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సరిగ్గా చూడలేదంటే అన్నయ్య వాళ్ళు మళ్ళీ వెళ్ళి తీసుకువెళ్ళి మళ్ళీ ఇంకొకసారి దర్శనం అయితే చేపించారు. నేను అప్పుడెప్పుడో చిన్నప్పుడు వచ్చానండి. నాకైతే పెద్ద గుర్తుకు లేదు కాణిపాకానికి. ఇంకా తర్వాత ఇప్పుడు వచ్చానండి. దర్శనం మాత్రం ఆ వినాయకుని దర్శనం భలే జరిగిందండి. చాలా బాగా అనిపించింది. మనసుకు ప్రశాంతంగా అనిపించిందండి. తర్వాత పిల్లలు ఏమన్నా కొందామని చెప్పేసి ఇంకా షాప్కి అయితే తీసుకొచ్చారు. అక్కడ ఉన్నాయండి. కొద్దిగా లేట్ అయిపోయింది కాబట్టి జనాలు లేరని చెప్పా కదా, ఇలా వచ్చేసాము. ఇక్కడైతే వినాయకుడు వట్టివేరుతో చేసిన వినాయకులను అయితే అమ్ముతున్నారండి. ఎక్కువగా వినాయకుల బొమ్మలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ కాణిపాకం కాబట్టి ఆ విఘ్నేశ్వరుడు ఎక్కువగా ఉన్నాయి. ఇది వట్టివేరు వినాయకుడు అంటండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్.